కారణ కారణ వెంకటభూధర మౌళి విభూషణ మాధవ భూధవ దేవ జయీ భవ. వారిద సన్నిభ దేహ దయాకర శారద నీరజ చారు విలోచన దేవ శిరోమణి పాద సరోరుహ వెంకట శైలపతే విజయీ భవ. అంజన శైల నివాస నిరంజన రంజిత సర్వజనాంజన మేచక మామభిషించ కృపామృత శీతల శీకర వర్షి దృశా జగదీశ్వర. వీత సమాధిక సార గుణాకర కేవల సత్వతనో పురుషోత్తమ భీమ భవార్ణవతారణ కోవిద వెంకట శైలపతే విజయీ భవ. స్వామి సరోవర తీర రమాకృత కేలి మహారసలాల సమానస సారథ బోధన చిత్త నికేతన వెంకట శైలపతే విజయీ భవ. ఆయుధ భూషణ కోటి నివేశిత శంఖరధాంగజితామత సమ్మత శ్వేతర దుర్ఘట సంఘటన క్షమ వెంకట శైలపతే విజయీ భవ. పంకజనా నిలయాకృతి సౌరభవాసిత శైలవనోపవనాంతర మంద్ర మహాస్వన మంగళ నిర్చర వెంకట శైలపతే విజయీ భవ. నందకుమారక గోకుల పాలక గోపవధూవర కృష్ణ పరాత్పర శ్రీవసుదేవ జన్మ భయాపహ వెంకట శైలపతే విజయీ భవ. శైశవ పాతిత పాతకి పూతన ధేనుక కేశి ముఖాసుర సూదన కాళీయ మర్దన కంస నిరాసక మోహతమోపహ కృష్ణ జయీ భవ. పాలిత సంగర భాగవత ప్రియ సారథి తాహిత తోష పృథాసుత పాండవ దూత పరాకృత భూభర పాహి పరావరనాథ పరాయణ. శాతమఖాసు విభంజన పాటవ సత్రిశిరక్కర దూషణ దూషణ శ్రీ రఘునాయక రామ రమా సఖ విశ్వజనీన హరే విజయీ భవ. రాక్షస సోదర భీతి నివారక శారద శీతమయూఖ ముఖాంబుజ రావణ దారుణ వారణ దారణ కేసరి పుంగవ దేవ జయీ భవ. కానన వానర వీరవనేచర కుంజర సింహ మృగాదిషు వత్సల శ్రీవర సూరి నిరస్త భవాదర వెంకట శైలపతే విజయీ భవ. సకృత్సూరికథితం స్తవనం మహత్ వృషశైలపతే శ్రేయస్కామో నిత్యం పతేత్ సుధీ. ఇతి శ్రీ వెంకటేశ విజయ స్తోత్రం. 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 దైవత మంగళ మంగళ పావన కారణ 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 వెంకటభూధర మౌళి విభూషణ మాధవ భూధవ దేవ జయీ భవ. వారిద సన్నిభ దేహ దయాకర శారద నీరజ చారు విలోచన దేవ శిరోమణి పాద సరోరుహ వెంకట శైలపతే విజయీ భవ.
अञ्जनशैलनिवास निरञ्जन रञ्जित सर्वजनाञ्जनमेचक मामभिषिञ्च कृपामृत शीतल शीकर वर्षिदृशा जगदीश्वर वीत समाधिक सार गुणाकर केवल सत्त्वतनो पुरुषोत्तम भीम भवार्णवतारण कोविद वेङ्कटशैलपते विजयी भव स्वामी सरोवर तीर रमाकृत केलि महारस लालस मानस सारथ बोधन चित्त निकेतन वेङ्कटशैलपते विजयी भव आयुध भूषण कोटि निवेशित शङ्खरधाङ्गजितामत सम्मत स्वेतर दुर्घट संघटन क्षम वेङ्कटशैलपते विजयी भव पंकजनानिलयाकृति सौरभवासित शैलवनोपवनान्तर मन्द्र महास्वन मङ्गल निर्झर वेङ्कटशैलपते विजयी भव नन्दकुमारक गोकुलपालक गोपवधूवर कृष्ण परात्पर श्रीवसुदेव च जन्म भयापह वेङ्कटशैलपते विजयी भव शैशवपातित पातकी पूतन धेनुक केशि मुखासुरसूदन कालियमर्दन कंस निरासक मोहतमोपह कृष्ण जयी भव पालित संगर भागवत प्रिय सारथि ताहित तोष पृथा सुत पाण्डव दूत पराकृत भूभर पाहि परावरनाथ परायण शातमखासु विभञ्जन पाटव सत्रिशिरःखर दूषण दूषण श्रीरघुनायक राम रमासख विश्वजनीन हरे विजयी भव राक्षस सोदर भीति निवारक शारद शीत मयूख मुखाम्बुज रावण दारुण वारण दारण केसरि पुङ्गव देव जयी भव कानन वानर वीर वनेचर कुञ्जर सिंह मृगादिषु वत्सल श्रीवर सूरि निरस्त भवादर वेङ्कटशैलपते विजयी भव सकृत्सूरिकथितं स्तवनं महत् वृषशैलपते श्रेयस्कामो नित्यं पठेत् सुधी इति श्रीवेङ्कटेश विजयस्तोत्रम् इति श्रीवेङ्कटेश विजयस्तोत्रम् इति श्रीवेङ्कटेश विजयस्तोत्रम् इति श्रीवेङ्कटेश विजयस्तोत्रम् दैवत दैवत मंगल मंगल पावन कारण 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 वेङ्कट भूधर मौलि विभूषण माधव भूधव देव जयी भव वारिद संनिभ देह दयाकर शारद नीरज चारु विलोचन देव शिरोमणि पाद सरोरुह वेङ्कटशैलपते विजयी भव अञ्जनशैलनिवास निरञ्जन रञ्जित सर्वजनाञ्जनमेचक मामभिषिञ्च कृपामृत शीतल शीकर वर्षिदृशा जगदीश्वर वीत समाधिक सार गुणाकर केवल सत्त्वतनो पुरुषोत्तम भीम भवार्णवतारण कोविद वेङ्कटशैलपते विजयी भव स्वामी सरोवर तीर रमाकृत केलि महारस लालस मानस सारथ बोधन चित्त निकेतन वेङ्कटशैलपते विजयी
సంఘటన క్షమ వెంకటశైలపతే విజయీ భవ పంకజనానిలయాకృతి సౌరభవాసిత శైలవనోపవనాంతర మంద్ర మహాస్వన మంగళ నిర్చర వెంకటశైలపతే విజయీ భవ నందకుమారక గోకుల పాలక గోపవధూవర కృష్ణ పరాత్పర శ్రీవసుదేవ చ జన్మ భయాపహ వెంకటశైలపతే విజయీ భవ శైశవ పాతిత పాతకి పూతన ధేనుక కేశి ముఖాసుర సూదన కాళీయమర్దన కంస నిరాసక మోహతమోపహ కృష్ణ జయీ భవ పాలిత సంగర భాగవత ప్రియ సారథి తాహిత తోష పృథాసుత పాండవదూత పరాకృత భూభర పాహి పరావరనాథ పరాయణ శాతమఖాసు విభంజన పాటవ సత్రిశిరఖర దూషణ ఈ రోజు చాలా మహిమాన్వితకరమైనటువంటి మరియు దివ్యకరమైనటువంటి చాలా మంగళకరమైనటువంటి దినము. ఎందుచేతనంటే ఉత్తరాయణము పూర్తి అయినటువంటి అంటే ఉత్తరాయణ కాలము పరిపూర్ణమైనటువంటి మహత్కరమైనటువంటి దివ్య గడియలలో ఈరోజు శుక్రవారం రోజున మన మన్నవరానికి సమీపాన ఉన్నటువంటి గొల్లపల్లి కోనయందు వెలసి ఉన్నటువంటి అంటే గొల్లపల్లి కోనకి అంటే శ్రీ 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 గౌరీ శంకర్ కోనకు వెళ్ళేటువంటి మార్గమునందు ప్రప్రథమంగా ఉన్నటువంటి పాల చెట్టు వద్ద వెలసి ఉన్నటువంటి శ్రీ 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 చెంచులక్ష్మి సమేత మహిమాన్వితమైన పుణ్యస్థలం నందు గత సంవత్సరం అంటే 2025వ సంవత్సరము ఇక్కడ ఇదే ఉత్తరాయణ మహాగడియలలో మేమందరము కూడా ఇక్కడ మా వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క విగ్రహానికి ఈ యొక్క పాల చెట్టు వద్ద ద్వీప నైవేద్యాలు మంగళహారతులు విశేష అలంకరణ అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే మరి ఈ సంవత్సరం 2026న ఈ రోజున ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క విగ్రహానికి ఎదురుగా గరుత్మంతుణ్ణి అంటే ఈ యొక్క కలియుగంలో మహిమాన్వితమైనటువంటి శక్తి ఉన్నటువంటి దేవుడు అంటే పిలిస్తే పలికేటువంటి దేవుళ్ళు ఇద్దరే. ఈ యొక్క కలియుగంలో భక్తులు ఆపదలో ఉన్నా లేదంటే ఇబ్బందుల్లో ఉన్నా ఆ యొక్క భగవంతుణ్ణి మనస వాచ కర్మన మరియు త్రికరణ శుద్ధిగా అంటే కర్మేచ త్రికరణ శుద్ధిగా ధర్మపూరితంగా న్యాయబద్ధంగా ఎవరైతే భగవంతుని కోరుకుంటారో భగవంతుని ఆర్తనాదపూరితంగా వేడుకుంటారో అటువంటి ఆర్తనాదాన్ని విని వెంటనే స్పందించేటువంటి దేవుళ్ళు ఇద్దరే ఈ యొక్క కలియుగంలో. ఒకటి ఆంజనేయ స్వామి హనుమంతుడు, రెండవది గరుత్మంతుడు. అందుకే మీరు చూసారో లేదో ఎక్కడైతే విష్ణు సమేత రూపంగా అంటే మహావిష్ణువు చాలా రూపాలు ఆవహించి ఉన్నాడు. మహావిష్ణువుగా, శ్రీకృష్ణుడుగా, రాముడుగా, లక్ష్మీ నారసింహ స్వామిగా, వామన అవతారంగా, మత్స్య అవతారంగా, కూర్మ అవతారంగా ఇలా పలు అలంకరణలో మరియు అవతారాలు దాలించి ఉన్నారు మహావిష్ణువు. అయితే ఎక్కడైతే మహావిష్ణువు కొలువై ఉంటాడో అక్కడంతా కూడా గరుత్మంతుడు మరియు ఆంజనేయ స్వామి క్షేత్రపాలకులుగా ఉంటారు. అందుచేతనే ఈరోజు మేమందరం కూడా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క విగ్రహానికి ఎదురుగా గరుత్మంతుని ఇక్కడ పరిస్థితించడం జరిగింది. అయితే ఇక్కడ విశేషంగా మనం గమనించదగ్గ విషయం ఏమిటంటే పల్లామి స్వామి అందరికీ తెలిసినటువంటి మహిమాన్వితమైనటువంటి అవధూత. ఆయన్నే నవకోటి నారాయణ స్వామి అని కూడా భక్తులు పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క నవకోటి నారాయణ స్వామి పల్లామి స్వామి వారు గత 15-20 సంవత్సరాల నుంచి ఆయన భక్తులకు చెప్పి ఉన్నారు. ఏమనంటే ఈ యొక్క గౌరీ శంకర్ కోనయందు మరియు గౌరీ శంకర మహిమాన్విత ప్రాంతాల నందు కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేయమని చెప్పి కూడా పల్లామి స్వామి వారు ఆయన భక్తులకు చెప్పి ఉన్నారు. అయితే ఈ రోజున ఆ పల్లాం స్వామి అంటే నమ్మకోటి నారాయణ స్వామి ఎక్కడైతే మహాసమాధి చెంది ఉన్నారో ఆ యొక్క ప్రాంతం నందు అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఉదయాన్నే అన్నప్రసాదాన్ని అక్కడ తయారు చేసుకొని
ఇక్కడికి వాళ్ళంతటా వాళ్ళే తీసుకొచ్చి ఈ యొక్క మహిమాన్విత ప్రాంతం నందు ఈరోజు గరుత్మంతుని ప్రతిష్ఠించినటువంటి శుభ పర్వదినాన వీళ్ళందరూ కూడా మేమందరం కూడా మమేకమై ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా ఆ పల్లాము స్వామి మాకు ఇచ్చినటువంటి ఒక అదృష్టంగా వరంగా సదవకాశంగా మేము భావిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కలియుగంలో మనమందరం కూడా అష్ట ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి అంటే మనం ఖచ్చితంగా కూడా గరుత్మంతుని మరియు ఆంజనేయ స్వామిని తూచా తప్పకుండా మనము పూజించాలి, ధ్యానించాలి, ఆరాధించాలి. అందుకే అష్టాదశ పురాణంలో గరుత్మంతుడికి మనకు చెప్పు ఉన్నారు. కం పం టం శం యక్షి యక్షి ఊం స్వాహ అని బీజాక్షరి మంత్రోచ్చారణ చెప్పి ఉన్నారు. కం పం టం శం యక్షి యక్షి ఊం స్వాహ ఓం తత్పురుషాయ విద్మహే తన్నో గరుడ ప్రచోదయాత్ స్వర్ణపక్షాయ ధీమహే అని కూడా గరుత్మంతుణ్ణి గాయత్రి మంత్రోచ్చారణతో పిలుస్తుంటారు. కాబట్టి ఈరోజు ఆ గరుత్మంతు స్వామి యొక్క విగ్రహాన్ని మేమంతా ఇక్కడ ప్రతిష్ఠించటము, అతి ముఖ్యంగా ఇక్కడ మహిళ అంటే శ్రీశక్తి స్వరూపాలందరూ కూడా ఇక్కడ పాల్గొనటము నిజంగా మా అందరి యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఈ రోజు యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అతి ముఖ్యంగా ఈ యొక్క గొల్లపల్లి ప్రాంతంలో ఉన్న మహిళలకు మరియు పల్లాము స్వామి మహాసమాధి ప్రాంతం నందు ఉన్నటువంటి ఆ మహిళా శ్రీశక్తి స్వరూపాలకు భక్తులకు అందరికి కూడా నా యొక్క పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.